హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావు చెల్లి స్టోరీలోని 22వ భాగం. వివేక్ బాధగా వెళ్తున్న ఇందు వైపు చూస్తూ ఉంటే పద్మావతి గారు కోపంగా వివేక్ చేయి పట్టుకొని తన వైపు తిప్పుకొని, అసలు ఏం జరుగుతుంది వివేక్? ఎందుకు సునీతని అరెస్ట్ చేశారు? సూర్య ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఇందు ఎందుకు ఇంత బాధగా ఉంది? అన్ని ప్రశ్నలే. వాటి సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి. ఇన్నాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. మీ సమస్యలు మాతో చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని మీ తల్లిదండ్రులుగా గుర్తించి ఏం జరిగిందో మీ మాటల్లో చెప్పండి అని కోపంగా అడుగుతారు. వివేక్ బాధగా ప్రతాప్ గారు పద్మావతి గారి వైపు చూస్తూ, అలా మాట్లాడకండి మమ్మీ డాడీ. నాకు ఇప్పుడే తెలిసింది ఇందు జీవితంలో ఏం జరిగిందో. తెలిసిన తర్వాత నేను ఇంకా కృంగిపోతున్నాను. ఇదంతా ఒక రకంగా నా వల్ల కూడా జరిగింది అని. ముందే దాని గురించి తెలుసుంటే నా చెల్లెలి జీవితం ఇలా అవ్వకుండా కాపాడుకునేవాడిని. నేను కూడా ఒక రకంగా ఇందు ముందు దోషిగా మిగిలిపోయాను. మీతో చెప్తాను అసలేం జరిగిందో. కానీ మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇందు గురించి తెలిసాక మీరు బాధపడితే ఇందు మీ బాధ చూసి ఇంకా ఎక్కువ బాధపడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరే దానిని ఓదార్చాలి. అది గుర్తుంచుకొని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని సునీత గురించి చెప్పాలని అనుకుంటూ ఉండగానే సునీతని పోలీసులు తీసుకువెళ్లారని సునీత తండ్రికి ఆ కాలనీ వాసులు ఫోన్ చేసి చెప్పటం వలన ఆయన హడావిడిగా బయలుదేరి వివేక్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. సునీత ఫాదర్ లోపలికి వచ్చి వివేక్తో కంగారుగా, నా కూతుర్ని పోలీసు తీసుకువెళ్ళిపోయారంట వివేక్. అసలేం జరిగింది? ఎందుకు నా కూతుర్ని పోలీసులు తీసుకువెళ్లారు? చెప్పు అని భయంగా అడుగుతారు. వివేక్ కోపంగా ఆయన వైపు చూస్తూ, కూతుర్ని సరిగా పెంచడం కూడా రాదు కానీ కూతురు కోసం పరిగెత్తుకుంటూ వచ్చేశారా? మీ కూతురు చేసిన పనికి వల్ల నా చెల్లెలి జీవితం పూర్తిగా నాశనం అయిపోయాయి. ఏం చెయ్యాలి మీ కూతుర్ని? మాకైతే దానిని చంపేయాలనిపిస్తుంది. కానీ చంపలేక, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేక పోలీసులకి పట్టించాము. సంతోషించండి. లేకపోతే ఈ పాటికి మీ కూతురు చచ్చిపోయి ఉండేది అని కోపంగా అంటాడు. సునీత ఫాదర్ కోపంగా వివేక్ వైపు చూస్తూ, నా కూతురు మీద అమ్మాండాలు ఎందుకు వేస్తున్నావు వివేక్? నా కూతురు అమాయకురాలు. దానికి లోకం తెలియదు. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. మీరే నా కూతుర్ని కావాలని ఇలా చేస్తున్నారు కదా. అసలు నా కూతురు ఏం చేసిందని పోలీస్ స్టేషన్కి పంపించారు అని కోపంగా అరుస్తూ అడుగుతారు. మీ కూతురు మీద అభండాలు వేయడానికి మాకేమైనా సరదా అనుకుంటున్నారా? మీ కూతురు నా చెల్లెలి జీవితం నాశనం చేసింది. అది మాత్రమే కాకుండా ప్రాణంగా ప్రేమించిన నన్ను కూడా మోసం చేసింది. అందరికీ అనిపించినట్లు మీ కూతురు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నా చెల్లెలి బాధ దగ్గరుండి చూడటానికి పెళ్లి చేసుకుంది అని అంతే కోపంగా అరుస్తాడు. అవన్నీ విన్నాక సునీత ఫాదర్ కోపంగా వివేక్ కాలర్ పట్టుకొని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వివేక్. నా కూతురు అలాంటిది కాదు. నా కూతురి మీద ఎందుకు ఇంత కక్ష? ఎందుకు దాన్ని మీరు లేనిపోనివి చెప్తున్నారు అని అడుగుతారు. ఆయన వివేక్ కాలర్ పట్టుకోగానే వివేక్ కోపంగా అనిపించిన కూతురు జైలుకి వెళ్ళింది అన్న బాధలో పట్టుకున్నారని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మీ కూతురు ఏదో పెద్ద ఉత్తమురాలిలా మాట్లాడుతున్నారు. ఇంత చెప్పినా మీరు నమ్మటం లేదు అంటే మీ కూతురు మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించాల్సిందే అని ఇందుతో మాట్లాడిన సునీత మాటలు మొత్తం వివేక్ ఆడియో రికార్డ్ చేయటం వలన అవి అందరికీ వినిపిస్తాడు. అవన్నీ వినగానే సునీత ఫాదర్ నిస్సహాయంగా వివేక్ కాలర్ వదిలి కిందకి జారిపోతూ ఉంటే వివేక్ కంగారుగా ఆయనని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని,
నాకు తెలియదు మావయ్య. మీ కూతురు ఎంతో మంచిది, లోకం తెలియని అమాయకురాలు అనుకొని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ నా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నా చెల్లెలి జీవితాన్ని కాలరాసింది. ఇప్పుడు నా చెల్లెలు 2 సంవత్సరాల బాధ అనుభవించింది. 2 సంవత్సరాల బాధ అనుభవించింది. ఇప్పటికి కూడా ఈ ఇంట్లోనే ఉండిపోతాను. సూర్య దగ్గరికి వెళ్ళను. నాకు సూర్య అవసరం లేదు. విడాకులు ఇస్తాను. నమ్మకం లేని వాడితో జీవితం అనవసరం అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు నా చెల్లెలి పరిస్థితి ఏంటి? ఇదంతా మీ కూతురు కారణంగా కాదా? ఎంత ప్రేమించిన వాడైతే మాత్రం నా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? అందుకే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. మీ కూతురి గురించి నేను చెప్పాల్సింది నిజమో అబద్ధమో మీరే వెళ్ళి మీ కూతుర్ని అడిగి తెలుసుకోండి. మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీ కూతురికి నాకు ఎటువంటి సంబంధం లేదు. త్వరలోనే విడాకులు కూడా ఇచ్చేస్తాను. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. కానీ ఇప్పటి నుంచి మా ఇంట్లో మీ కూతురి పేరు మాత్రం వినిపించదు. దానిని తలుచుకున్న ప్రతిసారి నాకు దానిని ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను. ప్లీజ్ మావయ్య గారు, మమ్మల్ని అర్థం చేసుకోండి అని చేతులెత్తి దండం పెడుతూ బాధగా అంటాడు. సునీత ఫాదర్ బాధగా వివేక్ చేతులు కిందకి దించి, మీరు కాదు క్షమాపణ అడగాల్సింది నేను. దానిని నేను కరెక్ట్గా పెంచి ఉంటే ఈరోజు దానివల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదు. దానిని ఎప్పుడు దగ్గరుండి గమనించకపోవటం వలన ఇలా జరిగింది. దాని అమ్మ ఉండి ఉంటే అది ఇలా తయారయ్యి ఉండేది కాదేమో. అంతా మేం చేసుకున్న కర్మ. ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు అని చెప్పి అందరికీ క్షమాపణ చెప్పి సునీతతో మాట్లాడాలని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ప్రతాప్ గారు, పద్మావతి గారు బాధగా వివేక్ దగ్గరికి వచ్చి, ఇదంతా నిజమేనా వివేక్? ఇందు జీవితం ఇలా కావటానికి కారణం సునీతనా అని అడుగుతారు. అవునమ్మా, మనమంతా గుడ్డిగా నమ్మిన ఆ సునీతనే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఇందు రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది అంటే దానికి కారణం సునీతనే అని సునీత చేసింది మొత్తం చెప్పి, నేను దాని అమాయకపు మొహం చూసి ప్రేమించాను. మనసు చూడకుండా పెళ్లి చేసుకున్నాను. అందుకే ఇలా జరిగిపోయింది. ఒక రకంగా జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. ముందే సునీత గురించి తెలిసి ఉంటే ఇందు జీవితం కాపాడుకునే వాళ్ళం అని బాధగా అంటాడు. ప్రతాప్ గారు అవన్నీ వినలేక సోఫాలో కూలబడి కన్నీరు కారిస్తూ ఉంటే పద్మావతి గారు కూడా ఏడుస్తూ, ఇంత జరుగుతుంటే కళ్ళున్న గుడ్డి వాళ్ళలా మిగిలిపోయాంరా వివేక్. మనమే కనుక జాగ్రత్తగా ఉండి ఉంటే ఇప్పుడు ఇందు ఇలా బాధపడి ఉండేది కాదు కదా. దానికి ఏం పోయే కాలం వచ్చిందని నా కూతురి జీవితంతో ఇలా ఆడుకుంది. అందుకేనేమో దానికి పిల్లలు పుట్టకుండా చేశాడు ఆ దేవుడు. అయినా కూడా అది ఇప్పటికీ ఇందు బాధపడటమే కోరుకుంటుంది అంటే దానికి మనసు అర్థమవుతుంది. ఒకవైపు ఇందు జీవితం అలా అయితే మరోవైపు నువ్వు సునీత చేతిలో మోసపోయావు కదరా. మీ ఇద్దరి జీవితాలు ఒక రకంగా మా వల్లే పాడైపోయాయి. పెద్దవాళ్ళం అయ్యుండి జాగ్రత్త లేకుండా మీ భాగస్వామి గురించి ఏమీ తెలుసుకోకుండా పెళ్లి చేసేశాం. అది మేము చేసిన తప్పు అని బాధగా అంటారు. వివేక్ బాధగా ఇద్దరిని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి, ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు మమ్మీ, డాడీ, మీరు బాధపడకండి. మీ వల్ల ఏమీ జరగలేదు. మా తలరాతలు అలా రాసింది జరిగిపోయింది. మా వల్ల మీరు బాధపడితే ప్రయోజనం ఏముంది? జరిగిపోయింది ఇప్పుడు మార్చలేము కదా. మేము ఇంకా కుట్ర నుంచి బయటపడ్డామని సంతోషిస్తున్నాము. మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఈ మాత్రం సంతోషం కూడా మాకు ఉండదు అని అంటాడు. అది కాదురా అని పద్మావతి గారు ఏదో మాట్లాడబోతూ ఉంటే
ఇంకేమీ వద్దమ్మా. మా జీవితాల్లో జరిగిపోయిందేదో జరిగిపోయింది. మేము జరిగింది మర్చిపోయి జీవితంలో ముందుకు మూవ్ ఆన్ అవ్వాలని అవుతాము. మీకు తెలుసు, మా వల్ల మీకేమైనా జరిగితే జీవితంలో మమ్మల్ని మేము క్షమించుకోలేము. ఇందు అయితే తన గురించి ఇప్పటి వరకు చెప్పనిది కూడా మీకు ఏమైనా జరుగుతుందని భయం వల్ల. అటువంటిది ఇప్పుడు మీరు మా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ పొరపాటున ఏమైనా జరిగితే ఇందు అదంతా తన వల్లే జరిగిందనుకొని జీవితంలో మనకి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాని మనస్తత్వం మీకు తెలుసు. ఇవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇందు, సూర్యుని కలిపే బాధ్యత నాది. సూర్య తన తప్పు తెలుసుకున్నాడు. తప్పకుండా ఇందుని మాత్రం వదిలిపెట్టడు. అప్పటి వరకు ఇందుకి నేను తోడుగానే ఉంటాను, బాధపడకండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. సునీత ఫాదర్ సునీతని తీసుకువెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సునీతని కలవాలని అడగగానే సునీత దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పటికే సునీత కోపంతో రగిలిపోతూ, వివేక్, నేను నిన్నెంతగా ప్రేమించిన నన్ను మాత్రం నమ్మకుండా ఇలా జైల్లో పెట్టావు కదా. అంటే నేనంటే ఇదేనా నీకున్న ప్రేమ? ప్రేమించాను అని నా వెనకపడి పెళ్లి చేసుకుంది ఇందుకేనా? ఇలా ఒక తప్పు చేసినందుకు నన్ను వదిలేస్తావా? ఇలా నువ్వు వదిలేసినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తాను అనుకోకు. నువ్వు ఎప్పటికీ నాకు మాత్రమే సొంతం. ఇక ఇందు గురించి నాకు అనవసరం. నువ్వు కానీ నాకు దక్కకపోతే అప్పుడు దాని సంగతి చూస్తాను అని కోపంతో ఊగిపోతూ అనుకుంటూ ఉంటుంది. సునీత ఫాదర్ సునీత దగ్గరికి వచ్చి సునీత అని పిలవగానే సునీత తన ఫాదర్ని చూసి డాడీ అని ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి కటకటాల వెనక నిలబడి, చూడండి డాడీ, మీ అల్లుడు ఇందు కలిసి ఏం చేశారో. నేను చేయని తప్పుకి జైల్లో వేయించారు. ఎంత చెప్పినా వినలేదు. పైగా నన్ను కొట్టారు డాడీ, చూడండి ఎలా కొట్టారో అని తన చెంపలు చూపించి, డాడీ, నేనంటే ఇప్పటి వరకు వివేక్ అసలు ప్రేమ లేదు, ప్రేమ ఉన్నట్టు నటించాడు, నన్ను చంపబోయాడు కూడా అని మెడ మీద వివేక్ చేతి గుర్తులు చూపిస్తుంది. అదంతా చూపించిన సునీత ఫాదర్ ఏ రియాక్షన్ చూపించకపోయేసరికి, ఏంటి నాన్న, ఏమీ మాట్లాడరు, నన్ను బయటికి తీసుకువెళ్ళండి నాన్న, నేను వివేక్తో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని ఏడుస్తూ అడుగుతుంది. ఎందుకు తీసుకువెళ్ళాలి నిన్ను? బయటికి వచ్చాక మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేదనా? నువ్వు నాకు ఎలా పుట్టావే? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నా పెంపకంలో పెరిగిన దానివి ఇంత దారుణంగా ఎలా తయారయ్యావు? నువ్వు ఇలాంటి దానివని నమ్మలేకపోతున్నాను. ఇదంతా నేను చేసిన తప్పే. నా పెంపకంలో లోపం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు. ఎంతైనా కూతురు కదా, వదల్లేక వచ్చాను. అయినా కూడా నిజం చెప్పకుండా వాళ్ళ మీద మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు. ఇక ఏమనాలి నిన్ను? ఇక నీకెటువంటి హెల్ప్ చేయను. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాలి. శిక్ష అనుభవించాక పూర్తిగా మారిపోయి నా కూతురిగా నా ఇంటికి రా. నిన్ను సంతోషంగా ఆహ్వానిస్తాను. అలాగే వివేక్ నీకు విడాకులు ఇస్తాను అన్నాడు. ఏ రాద్ధాంతం చేయకుండా తనకి విడాకులు ఇచ్చేసి దేవుడు నీకు పిల్లలు పుట్టకుండా సరైన శిక్ష వేశాడు. నీకు పిల్లలు పుట్టరని తెలిసాక కూడా వివేక్ నిన్ను వదలకుండా ఎవరినైనా ఎడాప్ట్ చేసుకుంటాను అన్నాడు, కానీ నిన్ను వదిలేస్తాను అని పొరపాటును కూడా అనలేదు. ప్రతాప్, పద్మావతి కూడా నీకే సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళని మోసం చేశావు నువ్వు. ఇక నీకు ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది అని కోపంగా అంటారు. అదంతా వినగానే సునీత షాక్ అయ్యి, ఏంటి నాన్న మీరు మాట్లాడేది? అంటే వాళ్ళన్న మాటలన్నీ మీరు నమ్మారా? మీకు తెలియదా నేనంటే ఏంటో? నాకు వాళ్ళు చెప్పిన అబద్ధాలకి సంబంధం లేదు నాన్న. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. నాకు పిల్లలు పుట్టకపోయినా వాళ్ళని
వదలలేదని కావాలని నా మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు కేసులు పెట్టి నాకు జైల్లో వేయించారు. నాకు ఎటువంటి పాపం తెలియదు. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి. మీ కూతుర్ని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అని ఏడుపు నటిస్తూ అడుగుతుంది. సునీత ఫాదర్ కోపంగా సునీత చెప్పే అబద్ధాలు ఇక తట్టుకోలేక సునీత చెంప మీద గట్టిగా కొట్టి, ఇప్పటికీ కూడా నువ్వు నిజం ఒప్పుకోవటం లేదు. వివేక్ వాళ్ళు చెప్పింది నిజమే. నువ్వు బయట ఉండటం అంత మంచిది కాదు. నీ తప్పుకి జైల్లోనే శిక్షగా ఉండు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నువ్వు అంటావేమో కూతురి మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని. నాకు నిన్ను నా కూతురిగా చెప్పుకోవటానికి అసహ్యం వేస్తుంది. అసలు నిన్ను ఏం చెయ్యాలి? ఎందుకు ఇలా తయారయ్యావు? నువ్వన్నట్టు నేను వాళ్ళ మాటలు విని నమ్మలేదు. స్వయంగా నీ మాటలు వినిపించాయి. అవి కూడా అబద్ధం చెప్తాయా అని అడుగుతారు. ఏంటి, వివేక్ వాళ్ళు వినిపించారా? ఏం వినిపించారు? నాన్న, నాకు చెప్పండి. నాకు తెలియకుండా ఏం తప్పు చేశానో చెప్పండి అని కోపంగా అడుగుతుంది. ఏం చేశావా? ఇందు జీవితం నాశనం చేసింది నువ్వు కాదా? తన జీవితంతో ఆడుకుంది నువ్వు కాదా? తనని ఓ క్యారెక్టర్లెస్గా నిరూపించాలి అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసింది నువ్వు కాదా? ఇందు బాధ దగ్గరుండి చూడటానికి వివేక్ని పెళ్లి చేసుకున్నావు. అది నిజం కాదా? అన్నీ నిరూపించాడు వివేక్ నాకు. ఇక నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ వాళ్ళ మీద రుద్దటానికి చాలా ట్రై చేస్తున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి నీకు అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతారు. సునీత కోపంగా అని అరుస్తూ, వివేక్ నా తండ్రి దృష్టిలో కూడా నన్ను చెడ్డదానిగా చేశావు కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు వివేక్? ఒక్కసారి నా మనసు అర్థం చేసుకోవచ్చు కదా. ఇకపై నేను ఏ తప్పు చేయను అంటే ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయటం లేదు. పైగా సూర్య జైలు నుంచి బయటికి వస్తే నన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఏం చెయ్యాలి నేను? అందుకే నాకు మీరంటే కోపం. ప్రతి దానికి నన్ను దోషిని చేస్తున్నారు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఎస్ఐ సునీత దగ్గరికి వెళ్ళి, నోరు మూసుకొని ఉండు. ఎందుకలా అరుస్తున్నావు? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు అరవటానికి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి పిచ్చిగా అలా అరిచావంటే మాత్రం 3rd డిగ్రీ నీకు గిఫ్ట్గా ఇస్తాను. కాబట్టి కోర్టులో నిన్ను సబ్మిట్ చేసే వరకు సైలెంట్గా ఉండు అని కోపంగా అంటారు. సునీత ఎస్ఐ మాటలకి భయపడి మనసులోని వివేక్ ఇందులని తిట్టుకుంటూ ఎప్పుడు బయటికి వస్తానా అని ఎదురు చూస్తూ ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిన సూర్య కారులో తన ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి షవర్ కింద నిల్చొని ఇందు విషయంలో తను చేసిన తప్పులన్నీ గుర్తుకు వచ్చి కోపంగా అక్కడే ఉన్న అద్దాన్ని బద్దలు కొట్టి ఆ ముక్కలని చేతులకి గుచ్చుకుపోయి రక్తం వస్తున్న స్పృహ లేకుండా, ఐఎమ్ సారీ ఇందు, ఐఎమ్ సారీ బుజ్జి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతకు మించి నేనేమైనా ఇవ్వగలను అనుకుంటే అది నా ప్రేమ మాత్రమే. నువ్వు ఎన్ని శిక్షలు వేసినా భరిస్తాను. కానీ నా నుంచి దూరం అవ్వటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకు. అలా చేస్తే మాత్రం నిన్ను బలవంతంగానైనా నా ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటాను. అప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండి ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఆనందంగా తీసుకుంటాను. నేను ఎంత కాలమైనా నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని ఇందు గురించి ఆలోచిస్తూనే గంటసేపు ఆ షవర్లోనే తడిచి స్నానం చేసి బయటికి వస్తాడు. సూర్య ఉదయాన్నే బయటికి వెళ్ళగానే విశ్వనాథ్ గారు బయటికి వచ్చి వాళ్ళ మాటలన్నీ విని ఇందు ఎక్కడికి వెళ్ళిందని మహాదేవి గారిని అడిగితే, ఇందు ఇప్పుడే నాకు మెసేజ్ చేసింది. తన ఇంటికి వెళ్ళిందంట. త్వరలోనే వచ్చేస్తాను అని చెప్పింది. వీడిని కొంచెం భయపెట్టాలని అలా చెప్పాను.
వాడికి కూడా తెలియాలి కదా ఇందు విలువ అని కోపంగా అంటారు. విశ్వనాథ్ గారు అది నిజమే అని సైలెంట్ అవుతారు. ఆయన టిఫిన్ చేసేసి రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోతే మహాదేవి గారు ఇందు సూర్య ఎప్పుడు వస్తారా అని హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా 2 గంటల తర్వాత సూర్య ఒక్కడే లోపలికి వచ్చి ఎవరితో ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోవటం చూసి ఇందు కోసం చూస్తుంది. తను సూర్య వెనక రాకపోవటం చూసి ఏమైంది, ఇందు వీడితో రాలేదు, ఒక్కడే వచ్చాడు, పైగా ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి, చాలా బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ అక్కడే కూర్చొని సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎంతకీ సూర్య కిందకి రాకపోయేసరికి ఇక ఆగలేక సూర్య దగ్గరికి వెళ్ళేసరికి బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ సౌండ్కి స్నానం చేస్తున్నాడు అని అర్థమై బెడ్ మీద కూర్చొని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా సూర్య బయటికి రాగానే, సూర్య, ఇందు ఏది, ఎక్కడ ఉంది, నీతో పాటు రాలేదేంటి, తర్వాత వస్తానని చెప్పిందా ఏంటి, ఏం మాట్లాడావు, అసలు ఇందు ఎక్కడ ఉందో నీకు తెలుసా అని వరుస పెట్టి అడుగుతారు. సూర్య బాధగా మహాదేవి గారి దగ్గరికి వచ్చి కింద కూర్చొని ఆవిడ ఒడిలో తల పెట్టుకొని, చాలా పెద్ద తప్పు చేశాను నానమ్మ, నా బుజ్జి విషయంలో ఏది తెలుసుకోకుండా నా కోపం అంతా తన మీద చూపించాను, నేను తప్పు చేశాను, ఇప్పుడు నన్ను అది ద్వేషం చూపిస్తూ దూరం నెట్టేస్తుంది, విడాకులు ఇస్తాను, శాశ్వతంగా దూరం అవుతాను అని అంటుంది. నాకు ఏం అర్థం కావట్లేదు నానమ్మ, పైగా నా మొహం చూడటానికి కూడా ఇష్టం లేదంటుంది. తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చాలా దారుణంగా మాట్లాడింది అని సూర్య తనని ముట్టుకుంటే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంది అన్న ఇందు మాట గుర్తు చేసుకుని బాధగా చెప్పి, నాకు కూడా నా బుజ్జి విషయంలో చేసిన తప్పులు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి, బుజ్జి ఇప్పుడు నా విషయంలో చేసిన దానిలాగానే నేను కూడా తన విషయంలో చేశాను, అలా చేసినప్పుడు నా బుజ్జి ఎంత బాధపడి ఉంటుందో కదా, ఇప్పుడు ఏం అనుకుని ఏం ప్రయోజనం, బుజ్జి నన్ను వదిలేస్తాను అన్నా నేను ఒప్పుకోను, ఎలాగైనా సరే తనని నా దగ్గరికి తెచ్చుకుంటాను, కానీ దూరం అవ్వను అని బాధగా అంటాడు. మహాదేవి గారు కంగారుగా, అసలు ఏమంటున్నావు సూర్య, ఇందు విషయంలో నువ్వు తప్పు చేశావు, అది నిజమే, మరి ఉదయం వరకు నువ్వు ఏ తప్పు చేయలేదు అని అంతలా వాదించిన వాడివి ఇప్పటికిప్పుడు తప్పు చేశాను అని ఎలా ఒప్పుకున్నావు, అసలు హిందూ నీకు విడాకులు ఇవ్వటం ఏంటి, నీతో రాను అని తన ఇంటి నుంచి బయటికి పంపించేయటం ఏంటి, అన్నీ వివరంగా చెప్పు సూర్య, ఈ ముసలిదాన్ని ఇంకా టెన్షన్ పెట్టకు, మీ ఇద్దరి వల్ల మా ఇద్దరికి ఎప్పుడు గుండెపోటు వస్తుందా అని టెన్షన్తో గుండె చిక్కబట్టుకొని ఉన్నాము అని కోపంగా సూర్య తల నిమురుతూ అడుగుతారు. సూర్య బాధగా ఉదయం ఇందు కోసం బయలుదేరినప్పటి నుంచి చెప్పటం స్టార్ట్ చేస్తాడు. నేను బుజ్జి కోసం వెతుకుతూ ఎక్కడికి వెళ్ళిందని పార్క్ దగ్గరలో ఉన్న గుడిలో అన్నీ చూశాను, ఎక్కడా కనిపించకపోయేసరికి తన అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమోనని వెళ్ళాను, వాళ్ళ ఇంటి బయట తన చెప్పులు కనిపించేసరికి ఖచ్చితంగా బుజ్జి లోపల ఉందేమో అని నమ్మకంతో నేను లోపలికి వెళ్ళి చూస్తే తను ఎక్కడా కనిపించలేదు, పైనుంచి ఎవరు అరుస్తున్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటే పైకి వెళ్ళాను, అప్పుడే సునీత నా జీవితంలో బుజ్జి జీవితంతో ఎలా ఆడుకుందో మొత్తం చెప్తూ ఉంటే బయట నిలబడి అన్నీ విన్నాను. కానీ వివేక్ ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ నా వెనకే ఉండి సునీత చెప్పేది అంతా వింటూ ఆడియో రికార్డ్ చేస్తూ తనకి తెలియకుండానే ఏడుస్తూ ఉన్నాడు. నాకేమీ అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు ఏమీ ఆలోచించడానికి కనీసం బుర్ర పని చేయలేదు. అంతా విన్నాక
నేను సునీత చేతిలో ఎంతలా మోసపోయానో అర్థమయ్యి నా బుజ్జికి మొహం చూపించడానికి చాలా కష్టపడ్డాను. ఫస్ట్ టైం బుజ్జి నన్ను మోసం చేసిందని సునీత చూపించినప్పుడు ఏడ్చాను. మళ్ళీ ఎప్పుడు ఏడుపు వస్తుంది నానమ్మ? కానీ నేను ఎప్పటికీ నా బుజ్జిని వదిలేయను. తను ఎప్పటికైనా ఈ ఇంటికి వస్తుంది. నువ్వు మా విషయంలో టెన్షన్ పడకు. నా బుజ్జిని ఒప్పించి తీసుకువచ్చే బాధ్యత నాది అని పైకి లేచి డ్రెస్అప్ అవ్వటానికి వెళ్తాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.